అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిందూ సైన్యం ఛానల్. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం లలితా సహస్రనామాలలో 108వ నామం జపించటం వలన కలుగు ప్రయోజనాలు, అలానే ఆ నామాన్ని ఏ విధంగా ఎన్ని రోజులు ధ్యానించాలో తెలుసుకుందాం. ఆ నామమే ఓం షట్చక్రో పరిసంస్థితాయై నమః. షట్చక్రములకు పైన బ్రహ్మరంధ్రానికి దిగువన అమ్మవారు నివసిస్తుంది. 6 చక్రాలకు పైన అమ్మవారు మహా తేజస్సుతో ఉంటుందని ఉపనిషత్తులు అంటున్నాయి. మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రాలలో ఉన్న అమ్మవారు పరిపూర్ణ శక్తితో ఉండదని, అక్కడ ఉన్నప్పటి శక్తి చాలా స్వల్పమని, అక్కడ ఉన్నప్పుడు ఆ తల్లిని చూడటం కూడా కష్టమని, అనగా అక్కడ సంపూర్ణ దర్శనం ఇవ్వదని, సహస్రార కమలంలో ఉంటేనే సంపూర్ణ అనుభూతి, సంపూర్ణ రూప దర్శనాన్ని ఇస్తుందని, అలాంటి శక్తి స్వరూపమే షట్చక్రో పరిసంస్థిత అని తంత్రశాస్త్రం చెబుతుంది. ఏదైనా ఒక విషయం పైన కానీ లేక వస్తువు పైన కానీ ఎక్కువ దృష్టి పెట్టి దానిని ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటే దానివల్ల ఆ వస్తువుపై సంగం లేక స్నేహం ఏర్పడుతుంది. సంగం వల్ల దానిని పొందాలనే కోరిక వస్తుంది. కామం వల్ల క్రోధం ఏర్పడుతుంది. అనగా ఆ వస్తువు పొందాలనే కోరిక తీరకపోవటంతో ఏర్పడిన బాధ లేక అసహనం క్రోధంగా పరిణమిస్తుందన్నమాట. క్రోధం వల్ల సమ్మోహం, సమ్మోహం వల్ల జ్ఞాపక శక్తి నశించటం జరుగుతుంది. ఇంకా ఈ దెబ్బతో జీవికి సర్వనాశనం కలుగుతుంది. ఈ 6 అనగా వస్తు ధ్యానం, సంగం, కామం, క్రోధం, సమ్మోహం, స్మృతి విభ్రవం అనే 6 నాశనం చేసి మానవుణ్ణి అద్భుత తేజస్శాలిగా తీర్చిదిద్దేది అమ్మవారు. షట్చక్రో పరిసంస్థిత అనగా పైన చెప్పిన 6 అవస్థలు దాటి పైన ఉండేది అని మంత్ర అంతరార్థం. ఇటువంటి తల్లిని అష్టమి, నవమి, చతుర్దశి తిథుల్లో ఉపాసిస్తే అనంత ఫలితాలు లభిస్తాయి. ఎర్రని, పసుపచ్చని, తెల్లని ఈ 3 రంగుల పువ్వులను ఒక్కొక్క రకానికి 108 చొప్పున సిద్ధం చేసుకొని అమ్మవారి పటాన్ని ముందు పెట్టుకొని పైన పేర్కొన్న 3 తిథుల్లో 324 సార్లు పై మంత్ర జపం చేస్తూ అమ్మవారిని ఈ పూలతో పూజించి పులిహోర, పాయసం నివేదించిన వారికి 40 రోజుల్లో మంచి ఉద్యోగం లభిస్తుంది. దారిద్ర్యం తొలగి సంపదలు లభించటానికి 6 నెలల పాటు ప్రతి అష్టమి, నవమి, చతుర్దశి శుక్ల కృష్ణపక్షాలు తిథుల్లో ఇదే విధంగా పూజించాలి. అఖండ సంపదలు లభిస్తాయి. యోగాభ్యాసం చేసేవారు జపిస్తే అసలు సిసలైన యోగులవుతారు. అలాంటి దివ్యనామంతో ఆ లలితామాతను ధ్యానించి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన హిందూ సైన్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.